ఎదురింటోడు యముడయ్యాడు. గంజాయి మద్యానికి బానిసై జులాయిగా తిరిగే ఇతగాన్ని పోలీసులు ఏమీ చేయకపోవటం, కనీసం కౌన్సిలింగ్ ఇవ్వని అలసత్వం 7 ఏళ్ల బాలిక ప్రాణం పోయేలా చేసింది. అత్యంత అనాగరికంగా అత్యాచారానికి పాల్పడి తాను చేసిన దారుణం బయటకు వస్తుందన్న ఆలోచనతో నీళ్ల డ్రమ్ములో బాలికను ముంచేసి చంపేసిన అతగాడి అరాచకత్వం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చంపేసి అదే గదిలో రాత్రంతా పడుకున్న వాడి తీరు చూస్తే ఇలాంటోన్ని ఏం చేసినా కూడా తప్పు లేదన్న భావన కలగటం ఖాయం. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో చోటు చేసుకున్న ఈ కిరాతక ఘటనలోకి వెళితే, మదనపల్లె పట్టణానికి చెందిన 7 ఏళ్ల బాలిక 2వ క్లాస్ చదువుతూ ఉంది. సోమవారం బడికి సెలవు కావడంతో ఇంటి వద్దే ఉంది. చిన్నారి తల్లి పనికి వెళ్ళింది. సాయంత్రం 4:30 గంటల సమయంలో ఇంటి వద్దే ఉన్న తండ్రికి ఫోన్ చేసి పాప గురించి అడిగింది. చిన్నారి ఇంట్లో లేదని చెప్పాడు. స్నేహితుల ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళిందేమో అని తొలుత భావించినా కూడా ఆ తర్వాత ఎంతసేపటికి కూడా రాకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. అయినా కూడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా వాట్సాప్ గ్రూపుల్లో బాలిక ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. పోలీసుల గాలింపు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఇంటి చుట్టుపక్కల ఎవరుంటున్నారన్న ఆరా అయితే తీశారు. ఈ క్రమంలో చిన్నారి ఇంటి ఎదురుగా ఉండే కులవర్ధన్ కు నేర చరిత్ర ఉండటంతో అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో అతడి ఇంటికి వెళ్లి తలుపు కొట్టారు. ఎంతసేపు ప్రయత్నించినా కూడా తలుపు తీయలేదు. కిటికీ వద్దకు వెళ్లి చూడగా నిద్రపోతున్నట్లుగా గుర్తించి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో చిన్నారి చివరిసారిగా కులవర్ధన్తో చూసినట్లుగా బాధితురాలి తాత చెప్పడంతో మళ్లీ పోలీసులు ఉదయం 7 గంటలకు అతడి ఇంటి వద్దకు వెళ్లి తలుపు బద్దలు కొట్టారు. చిన్నారి విగత జీవిగా ఉండటాన్ని గుర్తించారు. మంగళవారం రాత్రే అతడి ఇంటి తలుపులు తెరిపించి గాలిస్తే బాగుండేదన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. తల్లితో కలిసి ఉండే కులవర్ధన్ గంజాయి మద్యానికి అలవాటు పడ్డాడు. అతడి తల్లి స్కూల్లో ఆయాగా పనిచేస్తూ ఉంటుంది. కులవర్ధన్ కు నేర చరిత్ర ఉంది. గతంలో కొడవలితో ఒకరిపై దాడికి దిగగా కేసు నమోదైంది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన చరిత్ర ఉంది. 2-3 మహిళలు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి బెదిరింపులకు భయపడి ఆ కంప్లైంట్లను వెనక్కి తీసుకున్నారు. అతడికి ఎలాంటి కౌన్సిలింగ్ తీసుకోలేదు. తాజా పరిణామం నేపథ్యంలో నిందితుడి ఇంటి వద్ద స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు చిన్నారి డెడ్ బాడీని కదపనివ్వమంటూ నిరసన చేపట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ ఎస్సీలు నచ్చజెప్పి పోస్టుమార్టంకు ఒప్పించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి అనిత హామీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రానికి బాలిక పోస్టుమార్టం వివరాల్ని డీఐజీ ప్రకటించారు. చిన్నారిని అత్యాచారం చేసి డ్రమ్ములో ముంచి చంపినట్లుగా ప్రకటించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసుల తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి.